నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఉగ్రరూపం, నిప్పులు చెరిగిన సేనాని. ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. ఏంటి పవన్ కళ్యాణ్ గారు సడన్గా ఇంత ప్రచండ నిప్పులు ఎందుకు కక్కారు అంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్న అంశాలు. వారాహి 2.0 వచ్చేసిందా అని చెప్పి ట్రోల్స్. వారాహి ఏంటి ఇప్పుడు రావడం ఏంటి అంటే, వారాహి వాహనం మీద ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాను షేక్ చేసినాయి. ఎందుకంటే అంత ఆవేశంతో, ఆగ్రహంతో ఆయన ఊగిపోయేవాడు, హెచ్చరించేవాడు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నేతల్ని పూర్తి స్థాయిలో ఒక అటాక్ చేశాడు అంటే అది పవన్ కళ్యాణ్ గారే అనొచ్చు. మరి వైసీపీ అధినేత జగన్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డైరెక్ట్ వార్నింగ్ అండి. చాలా నెలల తర్వాత ఏంటి వార్నింగు, ఎందుకు వార్నింగ్ ఇస్తున్నారు, అసలు ఏం జరిగింది, ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పీడ్ పెంచారు. ఆయన కూడా మాట్లాడుతున్నారు చాలా గట్టిగా. పీపీపీ విధానం, ఎవరైతే ఇందులో ఉన్నారో, ఎవరైతే వస్తున్నారో, ఎవరైతే దీన్ని తీసుకుంటారో 2 నెలల్లో అందరినీ తీసుకెళ్ళి జైల్లో పడిచేస్తాను అంటే ఇంకా స్వరం పెంచాల్సిన టైం వచ్చింది, టోన్ పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావించారేమో. సరే, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ స్టైల్లో మాట్లాడతారు, కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఆ ఇంపాక్ట్ వేరు. సో అదే పంతాలో ఇంకా మంచిగా ఉంటే, ఎందుకంటే ఈ 18 నెలల నుంచి ఒకసారి అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారిలో చాలా మార్పులు వచ్చినాయి. ఇంత ముందులో సీరియస్గా మాట్లాడడం అది కాదు, తన శాఖల మీద పట్టు సాధించుకుంటూ ముందుకు సాగుతున్నారు. సమస్యల పరిష్కారం వైపు అడుగులేస్తున్నారు. వివిధ ప్రాంతాలు తిరుగుతున్నారు, వివిధ రాష్ట్రాలు తిరుగుతున్నారు. అంటే పూర్తి స్థాయిలో రాజకీయాల మీద ఆయన అవగాహన పంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. చాలా కూల్గా, సాఫ్ట్గా, ప్రశాంతంగా ఏ అంశాలు ఉంటాయో దాని మీదే మాట్లాడుతున్నారు. ఏ ఒక్కరి మీద మాట్లాడలేదు, వైఎస్ఆర్సీపీ పేరు ఎత్తట్లేదు. మరి ఒక్కసారిగా ఆయన రివర్స్ అటాక్లోకి దిగిపోతే ఈరోజు ఎలా ఉంటుంది అన్నది ఆ వీడియోలు చూస్తే తెలుస్తుంది. ఆ వీడియో కూడా మీకు నేను ప్లే చేసి చూపిస్తాను. ఇక పవన్ నోట ఎన్నడూ వినని తీవ్ర వ్యాఖ్యలు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇక తిరిగి ఇంటికి వెళ్ళనేమోనని డిసైడ్ అయ్యే బయటకు వస్తున్నా. ఎంత పెద్ద మాట అండి అది. ఒక్కసారిగా సైనికులందరూ కూడా షాక్ అయ్యారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా మాట్లాడుతున్నారు, దీనికి అర్థాలు కూడా ఆయన చెప్తున్నాడు, ఎందుకు ఇలా అనాల్సి వచ్చిందో. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అలాగే తిరుగుతున్నా. నేను ప్రధాని మోడీ సభలకు వెళ్ళిన అభిమానుల్లో, కార్యకర్తల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. మీ ఆకురౌడీల బెదిరింపులు, తాటాకు చప్పుళ్లకు ఇక్కడ ఎవరూ భయపడరు. ఇక్కడున్నది పవన్ కళ్యాణ్, కొనిదెల పవన్ కళ్యాణ్, జనసేనాని. ఇది ఆయన వ్యాఖ్యలు. అంటే ఒక్కసారిగా షేక్ అయిందంతే. ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఆయన మాట్లాడింది, అందరూ పూనకాలతో ఊగిపోయారు. ఎందుకంటే చాలా నెలల తర్వాత పవన్ కళ్యాణ్ నోట మాట ఈ రకంగా రావడం. ఇక సనాతన ధర్మ పరిరక్షకుడికి నరసింహావతారం ఎత్తేలా చేస్తారా అంటూ ఘాటు వ్యాఖ్య. నా ఉగ్రరూపం చూస్తే భరించలేరు, నోట్లో మాటలు పెగలవని హెచ్చరిక. ఉగ్రరూపం అండి, నరసింహ అవతారం, ఆ ఉగ్రరూపాన్ని చూస్తారా అని ఆయన అంటున్నాడంటే అసలు షాక్ ఇది. అసలు ఎవరు కూడా ఊహించలేదు ఈ రకంగా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు. ఇక పవన్ తీవ్ర హెచ్చరికలు ఏపీ రాజకీయాల్లో బర్నింగ్ టాపిక్. ఇటీవల వైసీపీ నేతల బెదిరింపులు ధోరణిలో మాట్లాడుతుండడానికి ఆయన రివర్స్ అటాక్ చేశారు. మీరు 5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడే బెదిరింపులకు భయపడలేదు, మళ్ళీ నాతో వారాహి 2.0 మొదలు పెట్టిస్తారా? ఏ అండా లేకున్నా దౌర్జన్యాలకు ఎప్పుడూ లొంగలేదు. మళ్ళీ అధికారంలోకి వస్తాం, ఒక్కొక్కరిని చంపేస్తాం, నరికేస్తామంటూ వైసీపీ నేతలు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఎలా కనిపిస్తున్నాం మీకు? సహిస్తామనుకుంటున్నారా? చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? ఇది పవన్ కళ్యాణ్. ఇక పిఠాపురం వంటి ప్రాంతాల్లో చిన్న పిల్లల్లో కుల విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించారు. పిల్లలను కుల రాజకీయాల్లోకి లాగడం దిగజారుడు రాజకీయం. కాంట్రాక్టులు చేసిన వారిని బెదిరించడం, జైల్లో పెడతామని భయపెట్టడం, ఇదేనా వైసీపీ రాజకీయ శైలి అంటూ పవన్ తీవ్ర వ్యాఖ్యలు. ఇక తాటాకు చెప్పులు చేస్తున్న వారందరికీ పవన్ ఒకటే మాట, దేనికైనా సరే వెనకడుగు వేసేది లేదని సేనాని సంకేతం. ఇక జగన్ నాయకత్వంలోని వైసీపీకి పవన్ ఇచ్చిన ఇది ఫైనల్ వార్నింగా? రాజకీయాల్లో సాఫ్ట్ పవన్ క్యారెక్టర్ ముగిసిపోయిందా? ఇకపై ఏపీ హాట్ పాలిటిక్స్ మొదలవుతాయా? ఏపీలో జోరుగా చర్చలు, ఊహాగానాలు. ఎంత స్పీడ్ అయిపోయారంటే ఈరోజు అసలు ఒక లెవెల్లో కాదు, వేరే లెవెల్లో. ఆ వీడియో కూడా మీకు విని చూపిస్తాను. ఒక్కసారిగా పూనకాలు వస్తాయి. పవన్ కళ్యాణ్ ఈ రకంగా మాట్లాడారంట. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. సంవత్సరాలు పార్టీ పెట్టి నేను తగ్గి, సీట్ల విషయంలో తగ్గి, అందరి చేత తిట్లు తింటా,
ఒకడు అమ్మేశానని ఒకడు, ఇంకా దిగజారిపోయాను ఇంకొకడు. ఎన్ని ఎవరు మాట్లాడినా నేను తగ్గింది మీకు. నేను ఈ నీటి సాక్షిగా చెప్తున్నాను, నేను తాగే నీళ్ళు సాక్షిగా చెప్తున్నాను, అమరజీవి జలధార సాక్షిగా చెప్తున్నాను. రాష్ట్రానికి మంచి జరగాలి, మీకు మంచి జరగాలని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఈ సందర్భంగా వాటే తెలియజేయాలనుకుంటున్నా, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడలేం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలేం. అలాగే మిమ్మల్ని తగ్గించడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ మీరు బాధ్యతగా మెలగకుండా ఒక్కొక్కరిని చంపేస్తాం, మళ్ళీ మేము వస్తాం అని మీరు పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్నపిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను, మీ దిగజారుడుతనానికి నేను ఏం మాట్లాడను? వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి? సిగ్గుందా ఒక్కొక్కరికి అలా చేసే వాళ్ళకి? మాకు నోరు లేదనుకుంటున్నారా? కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి. అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, మిగతా వారి గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు, భయపడ్డం. చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ, అలాగే చెప్తున్నా, ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలామంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే, మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే, అప్పుడు కరెక్ట్గా చెప్తా, కరుడు గట్టిపోయిన జీవితకాలం ఒకే మనం వాళ్ళతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. నక్సలైట్స్ తోటి, వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. అలాంటి బలమైన ఆర్గనైజేషన్నే కకావికలం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే. ఇది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు. ఎవరికి భయపడం, ఒక్కొక్కరిని మడత పెట్టి, అంటే ఆయన పాత స్టైల్లోకి వచ్చేసారా? అస్సలు వెనకాడే పరిస్థితి లేదు. తేడా వస్తే తాట తీస్తామంటున్నారు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని హిట్ చేసి పవన్ కళ్యాణ్ హెచ్చరికలు ఈరోజు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. ఇక యుద్ధం మొదలైందా? మరి వైసీపీలో ఈ హెచ్చరికల్ని ఏ రకంగా తీసుకుంటారు? వాళ్ళు ఎలాంటి రివర్స్ అటాకులు చేస్తారు? దానికి పవన్ కళ్యాణ్ తలొగ్గుతారా? తాడో పేడో తేల్చుకోవడానికి రెడీ అంటారా? చూడాలి.